మాది పల్పానూర్ గ్రామం. ఇది చేపలు రోజు వేటకెళ్ళాం గానీ చేపలు ఇట్లా చనిపోయి తెప్పున తేలినాయి. ఇదేం పరిస్థితి అని వెళ్తే కెమికల్ వాటర్ వచ్చేసినాయి. కెమికల్ వాటర్ వల్ల చనిపోయినాయి, మొత్తం కుప్పలు కుప్పలుగా తేలినాయి. తేలితే ఏమైందంటే మేము వెళ్ళి మళ్ళీ ఎంబడి వచ్చేసినాం ఇంటికి. ఇక మా జీవనాధారమే దాని మీద. మేము ఇప్పుడు ఖాళీగా ఉన్నాము, ఇంటికాడ ఏం చేయట్లేదు, ఏం పని లేదు. ఇట్లా చేపలు మొత్తం ఖరాబ్ అయి చనిపోయినాయి వాటర్ వల్ల, కెమికల్ వాటర్ వల్ల. ఇట్లా శివంపేట్ బ్రిడ్జ్ నుంచి ఇక్కడ మన బోర్పట్ల గ్రామం వరకు మొత్తం చేపలు తెప్పని తేలినాయి, చనిపోయినాయి, మొత్తం ఖరాబ్ అయిపోయి తేలినాయి. మా ఆధారమే దీని మీద. మనకు తాగే వాటర్ బోర్పట్ల దగ్గర ఉంది, మాంజిరా వాటర్. ఆ వాటర్ కూడా కాలుష్యమై వస్తున్నాయి, ఫ్రెష్ అయితే లేవు. కాలుష్యం అయ్యి పచ్చగా నీళ్ళు వస్తున్నాయి, కెమికల్ నీళ్ళు. అది వారానికి ఒకసారి మళ్ళీ కెమికల్ నీళ్ళు వస్తూనే ఉన్నాయి, చనిపోతూనే ఉన్నాయి చేపలు. ఇట్లా జీవనాధారం మాకు ఏది లేదు. అట్లా మేము చేపలు పట్టుకొని బతికేది మేము. మాకు రోజువారీగా మేము వెళ్తుంటే ఏటికి వెళ్తే చేపలు చనిపోయి ఉన్నాయి ఏట్లో. మళ్ళీ రిటర్న్ వచ్చేసినాం మేము. చేపలు కెమికల్ నీళ్ళు పడ్డాయి, అవి ఎక్కడి నుంచి పడ్డాయో మాకంతా తెలియదు. మేమైతే రోజు ఇదే చేపలు పట్టుకొని బతుకోవడమే, రోజు ఇదే పని చేసుకోవడమే, మాకు వేరే పని ఏం లేదు. మేము చేపలు పట్టుకొని బతుకుతాం.